ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి అవాస్తవాల్ని కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల మీద రుద్దారా అన్న ఆందోళన కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో ప్రధానంగా భూముల్ని 22A జాబితాలో చేర్చారు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా ఇది కొత్తగా 22A అనేది తెచ్చారు అని కూడా మాట్లాడారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట మాట్లాడారు. కానీ నిజమేంటి, ముందు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారో చూద్దాం. ఆ రోజుల్లో మీరు చాలా బాధపడ్డారు. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకుడు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యో మరో అంటే ఇనే నాదుడు లేడు. కడాన మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి పోయి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. 22A అనేది జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెచ్చారు కొత్తగా. ఎవరైనా ఒక రౌడీ వచ్చి భూమి అడిగితే, ఒక రాజకీయ నాయకుడు వచ్చి భూమి ఇవ్వండి అని అడిగితే ఇవ్వకపోతే దాన్ని తీసుకెళ్లి 22A జాబితాలో చేర్చేశారు. దాంతో మీ భూమి ప్రభుత్వ భూమి అయిపోయింది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు. చివరకు నేను కూడా మీ బాధలు చూసి ఏమీ చేయలేకపోయాను అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయాల్ని వెలుగులోనికి తెచ్చారు. 22A జాబితాలో జగన్మోహన్ రెడ్డి భూమిని చేర్చడం అన్నది నేరం అవుతుందా నిజంగానే? ఎందుకంటే ఎక్కడైనా సరే 22A జాబితాలో ఎందుకు చేరుస్తారు భూముల్ని అంటే, దేవాదాయ భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్లు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, అన్యాక్రాంతం కాకుండా తప్పుడు రిజిస్ట్రేషన్లకు గురి కాకుండా ఉండేందుకు 22A జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటారు. లేదంటే ఏదైనా ఒక భూమి సర్వే చేస్తున్నప్పుడు, ఏదన్నా డిస్ప్యూట్ ఉన్నప్పుడు కూడా దాన్ని రిజిస్ట్రేషన్ కాకుండా హోల్డ్ చేస్తారు. అందులో భాగంగానే 22A జాబితాలో చేరుస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ఈ విధానం తెచ్చి 22Aలో భూములు పెట్టారు అని విమర్శించారు. కానీ ఈరోజు పేర్ని నాని గారు జీవోలతో సహా వివరించారు. 2016 మే 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 2016లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో జిల్లాల వారీగా భూములన్నింటినీ, వేలాది ఎకరాల భూముల్ని 22A జాబితాలు అంటే రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధిత జాబితాలో పెడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 2016 మే 5వ తేదీన జిల్లాల వారీగా ప్రతి జిల్లాకు జీవో చొప్పున రిలీజ్ చేశారు. ఆ జీవోలను కూడా ఈరోజు పేర్ని నాని గారు మీడియా సమావేశంలో చూపించారు. చూపించడమే కాకుండా సైట్ లోనికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆ 22A జాబితాలో పెట్టిన భూములు ఎప్పుడు అలా చేశారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూపించారు. 2016లో ఒకసారి చేశారు, 2018లో ఒకసారి ఇలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే భూముల్ని పెద్ద ఎత్తున 22A జాబితాలో చేర్చారు. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనిస్తే ఎవరి ఉద్దేశాలు ఏంటి అన్నవి కూడా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016లో 18లో ఇలా 22A జాబితాలో పలు భూములను పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమి చంద్రబాబు నాయుడు గారి భూములన్నీ లాగేసుకోవడానికి 22A జాబితాలో పెట్టారు అని అనలేదు. ఎందుకు అనలేదంటే, చట్టం ప్రకారమే 22A జాబితాలో పెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, అక్రమ రిజిస్ట్రేషన్లు అన్ని అక్రాంతం కాకుండా చేయడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అలా అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తే మాత్రం ఇది రౌడీలు స్వాధీనం చేసుకోవడానికి, రాజకీయ నాయకులు కొట్టేయడానికి అని అంటున్నారంటే, అసలు ఈ 22A జాబితాలో ఇలా భూముల్ని పెట్టి ప్రజల్ని బెదిరించి వాటిని స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికే ఉందా అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలుసా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. పేర్ని నాని గారు మీడియా సమావేశంలో మరో కీలకమైన వీడియోను ప్లే చేశారు. అదేంటంటే, ఇక త్వరలో నెక్స్ట్ CS గా సాయి ప్రసాద్ గారు రాబోతున్నారు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా. ఆయన 2022లో ఈ సమగ్ర భూ సర్వే మీద జగన్మోహన్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి, మీరు ఈ సర్వే మొదలు పెట్టినప్పుడు నేను కూడా అనుమానపడ్డాను, ఆందోళన చెందాను, లేనిపోని భూ వివాదాలు వస్తాయేమో అని అనుకున్నాను సార్. కానీ నేను రెవెన్యూ సెక్రటరీ హోదాలో గ్రామ స్థాయిలోనికి వెళ్ళి రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించారు, చాలా ఆనందంగా ఉన్నారు. నేను కూడా ఊహించలేదు ఇంత పాజిటివ్గా ఉంటుంది అని సాయి ప్రసాద్ గారు చెప్పిన ఆ బయటను కూడా ఈరోజు పేర్ని నాని గారు మీడియా సమావేశంలో ప్లే చేశారు. రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు. 1928లో బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేలో ±5% అంటే ఒక ఎకరం భూమిలో 5 సెంట్ల వరకు తేడాలు ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడంతా గొలుసులతో చేసిన సర్వే కాబట్టి యాక్యురేట్ గా కరెక్ట్ గా ఉండదు. అలాంటి నేపథ్యం ఉన్న ఆ భూములతో ఇప్పుడు యాక్యురేట్ గా ±5 సెంటీమీటర్ల తేడాతో కొలతలు వేసినప్పుడు తప్పనిసరిగా తేడాలు వస్తాయి భూముల కొలతల్లో. అప్పుడు రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతారని నేను అనుకున్నాను. కానీ ఏ రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ డిస్ప్యూట్లన్నీ పోతాయన్న ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉన్నారని కాబోయే CS గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర స్వయంగా చెప్పిన వీడియోను కూడా పేర్ని నాని గారు ప్లే చేశారు.
ప్లే చేయడంతో పాటు త్వరలో మీరే సీఎస్ గా ఆయన్ని నియమించబోతున్నారు కదా సాయి ప్రసాద్ ని, ఒకవేళ ఆయన చెప్పింది ఆ రోజు చెప్పింది అబద్ధం అయితే ఆయన సీఎస్ గా నియమించవద్దండి అని కూడా చెప్పారు. నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తన మీడియా సమావేశంలో కుల ప్రస్తావనలు కూడా తెచ్చారు. ఆ రెడ్డి ఈ రెడ్డి భూములు లాగేసుకున్నారని, అంటే ఒక ముద్ర వేయడానికి ప్రయత్నించారు. దాన్ని ప్రస్తావించిన పేర్ని నాని గారు పరోక్షంగా మీరు అంటున్నారు కదా ఆ రెడ్డి ఈ రెడ్డి అని, ఈ సాయి ప్రసాద్ ఆ రెడ్డి కాదు ఈ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారి తెనాలినే ఈయనది కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే సాయి ప్రసాద్ గారిది కూడా. అలాంటి సాయి ప్రసాద్ గారే కాబోయే సీఎస్ గారే గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ సర్వేను మొదలు పెట్టినప్పుడు దాని మీద జరిగిన రివ్యూలో చాలా పాజిటివ్ గా ఉంది, రైతులంతా ఆనందంగా ఉందని చెప్పారు. మరి దానికి మీరే సమాధానం చెప్తారని కూడా పేర్ని నాని ప్రశ్నించారు. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,25,00,000 కొలతల రాళ్ళని భూముల్లో పాతి రైతులకు సరిహద్దులు నిర్దేశిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని ఒక మహాయజ్ఞంలా ఆ రాళ్ళని పెకిలించి దాని మీద జగనన్న భూ రక్ష అన్న పేరును తొలగించడం, తుడిపేయడమే పెద్ద యజ్ఞంగా పెట్టుకుంది. దీని మీద కూడా పేర్ని నాని గారు స్పందించారు. ఆ రాయి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎక్కడా లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో రాయి మీద ఉందని పచ్చి అబద్ధం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేవలం జగనన్న భూరక్ష ఆ పథకానికి సంబంధించిన పేరు ఉంది దాని మీద. ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదు అని అనుకుంటే రాయిని తిప్పేసి పాతచ్చు కదా, అది కూడా చేయకుండా మీరు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పేరును తుడిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మీరు ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది అని కూడా పేర్ని నాని గారు చెప్పారు. కాకపోతే నిన్న అనగానే సత్యప్రసాద్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ రాళ్ళు అలాగే ఉంటే 100 ఏళ్ల తర్వాత ఎవరైనా తవ్వితే అప్పుడు బయటపడితే ఓహో జగన్మోహన్ రెడ్డి చేశారు అని అనిపించుకోవడానికి ఇదంతా చేశారని చెప్పారంటే ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి సర్వే చేశారు అన్న ఆనవాళ్ళు కూడా లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రాళ్ళన్నీ పెగిలించి పక్కన వేస్తూ ఉన్నారు. ఆ పేర్లన్నింటినీ మిషన్లు పెట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తుడిపేస్తోంది. ఇది చాలా అన్యాయమైన పని. పైగా దాంతోపాటు నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారంటే రైతులు కావాల్సిన వాళ్ళే సర్వే రాళ్ళు నాటుకుంటారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం కొలతలు వేసి రాళ్ళు నాటితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రైతులందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా ఏ రైతుకు ఆ రైతు తన పొలం చుట్టూ రాళ్ళు పాతుకుంటే మిగిలిన రైతులు ఊరుకోరు, నీ ఇష్టానికి పాతావని చెప్పి గొడవలు పెట్టుకుంటారు. అది కూడా ఆలోచన చేయకుండా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే అసలు సర్వే రాళ్ళు అవసరం లేదు, ఎవరు కాల్సిన వాళ్ళు పెట్టుకుంటారని చాలా సింపుల్ గా మాట్లాడుతున్నారు. తెలుసు సర్వే రాళ్ళు అన్నవి ఉండాలి అన్నది మంత్రి గారికి కూడా తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో ఏమో అని చెప్పి ఆ రాళ్ళను పెకిలించే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ సర్వే విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, ఈ సర్వేకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానంలో ఏ ఒక్క చిన్న మార్పు అయినా చేశారా? జగన్మోహన్ రెడ్డి తెచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీడింగ్స్ లో ఏ ఒక్క మార్పు అయినా చేశారా? యాజ్ ఇట్ ఈస్ గా వాటినే ఫాలో అవుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విధానం అంతా తప్పు అని మీరు ఎలా చెప్తారని కూడా పేర్ని నాని ప్రశ్నించారు. అయితే ఆఖరిలో మీడియా సమావేశంలో పేర్ని నాని ఒక సెటైర్ కూడా వేశారు. నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మీడియా సమావేశంలో సబ్జెక్టు మీద కంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత దూషణలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. దీనికి స్పందించిన పేర్ని నాని గారు అసలు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ గోర్లని ఎవరైనా చూసారా? ఆయన ఎప్పుడు షూ వేసుకునే ఉంటారు కదా, బూట్లు వేసుకొని కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు కదా, మరి మీరు ఆయన గోరు అంత పొడవు ఉందని మీరు ఎలా చూశారు? జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కాలిగోటికి సరిపోరు అంటే చంద్రబాబు నాయుడు గారి కాలిగోడు ఏమన్నా కాలిగోరు 6 అడుగులు ఉందా? ఆ 6 అడుగుల్ని చుట్టి ఏమన్నా బూట్లో లోపల చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటూ ఉంటారా అని కూడా సెటైర్ వేశారు పేర్ని నాని. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోడు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కాలు గోరెప్పుడు మీకు చూపాడా? ఎవడన్నా చూసినోడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను. దేవుడికి కొబ్బరికాయ కొడతా, దేవుడికి దండం పెడతా, దేవుడికి పూజ చేస్తా కూడా బూట్లు వేసుకుంటారు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద గోర అయింది అంటే మామూలు ఆయన సైజు జగన్ గారి సైజు కంటే కూడా అంత పెద్ద గోర ఉందా అంటున్నా. అంటే బూట్లో దాన్ని మడతేసి కడతారండి ఆయన గోరుని. కాలు గోటికి సరిపోడంటే జగన్మోహన్ రెడ్డి గారు 5'6", 5'7" ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటే 6 అడుగులు ఉందా చంద్రబాబు నాయుడు గారి గోరు?